మనం కెమికల్ బాండింగ్ లో లూయిస్ సింబల్స్ గురించి, లూయిస్ డాట్ స్ట్రక్చర్ గురించి మనం నేర్చుకున్నాము. ఒకసారి లూయిస్ డాట్ స్ట్రక్చర్ గురించి మళ్ళీ ఒకసారి రికాల్ చేసుకుని మనం నెక్స్ట్ వ్యాలెన్సీ థియరీకి వెళ్దాము. ఈ వ్యాలెన్సీ థియరీకి వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి నాన్న, లూయిస్ డాట్ స్ట్రక్చర్ లో ఏం చెప్పానంటే, దాన్ని చెప్పే ముందు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పాను నేను. కొన్ని మంచి విషయాలు చెప్పాను. ఇక్కడ ఫస్ట్ నా దగ్గర హైడ్రోజన్ ఉందని చెప్పాను. తర్వాత అదే పీరియడ్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ లో హీలియం ఉంటుందని చెప్పాను. మళ్ళీ సెకండ్ పీరియడ్ లోకి వచ్చినప్పటికి లిథియం ఉంటుంది, బెరీలియం ఉంటుంది, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నియాన్ ఉంటాయని చెప్పాను. అలాగా ఇవన్నీ పీరియడ్స్ ఉంటాయని చెప్పాను. ఇందులో మనకి 7 పీరియడ్స్ ఉంటాయి, 18 గ్రూప్స్ ఉంటాయి. ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 18 గ్రూప్స్. మీరు కరెక్ట్గా ఇక్కడ దిస్ ఈజ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, ఇది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. గ్రూప్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ గ్రూప్ లో ఉన్న, అంటే ఒక గ్రూప్ కింద చేశారంటే ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. నేను చెప్పాను నీకు కెమికల్ బాండింగ్ గురించి తెలియాలంటే కంపల్సరీ నీకు పీరియాడిక్ టేబుల్ మీద కరెక్ట్ ఐడియా ఉండాలని చెప్పాను. సో ఈ 18 గ్రూప్స్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకోసమే గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం. ఒక గ్రూప్ అంటే ఆ గ్రూప్ యొక్క ప్రాపర్టీస్ కానీ, కెమికల్ ప్రాపర్టీస్ కానీ, ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ సేమ్ గా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ గ్రూప్ అయిపోయిన తర్వాత ఇక 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7, 8, 9, 10 కనుక 12 వరకు వచ్చింది. ఇక్కడ 13, 14, 15, 16, 17, 18. దీన్ని 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ కెమికల్ బాండ్స్ ఎందుకు ఫామ్ చేసుకుంటాయో అనడానికి ఈ పీరియాడిక్ టేబులే బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి లాస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ దీని ఏమంటారు? 18th గ్రూప్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని ఇందులో ప్రతి ఎలిమెంట్ ఒకదానితో ఇంకొక ఎలిమెంట్ ఎలా కంబైన్ అవుతుందో ఈజీగా మనం చెప్పగలుగుతాం. ఇందులో అటామిక్ స్ట్రక్చర్ మీద కూడా మనకు కరెక్ట్ ఐడియా ఉంటే ఈజీగా మన కెమికల్ బాండింగ్ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పానంటే, నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, ఎందుకు ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ తో కంబైన్ అవుతుంది అన్నదానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అది ఇదొక ఆటం అనుకుంటే, ఈ ఆటంలో ఉన్న అవుటర్ మోస్ట్ సెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ బాండింగ్ లో పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పారు. సో ఇది అవుటర్ మోస్ట్ సెల్ ఎలక్ట్రాన్స్ ఇంకొక ఆటం యొక్క న్యూక్లియస్ తోటి ఒక అట్రాక్షన్ ఫోర్స్ కనుక ఉంటే, అంటే ఆ రెండు కమ్ క్లోజర్ ఒకదానికో దగ్గరకు వచ్చినప్పుడు దీని అవుటర్ మోస్ట్ సెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ ని అట్రాక్ట్ చేసుకుంటాయి. అట్ ది సేమ్ టైం ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ ఇందులో ఉన్నటువంటి ప్రోటాన్స్ అదే న్యూక్లియస్ ని అట్రాక్ట్ చేసుకోవడం వల్లే రెండు కమ్ క్లోజర్ గా వచ్చి ఆటమ్స్ మాలిక్యూల్స్ కింద కంబైన్ అయ్యి కెమికల్ బాండ్ ఫామ్ చేసుకుంటాయని చెప్పాను. నెక్స్ట్ అవుటర్ మోస్ట్ సెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ బాండింగ్ లో పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పాను. ఇదే కాకుండా ఈ అవుటర్ మోస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్ కానీ 8 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే అవి స్టేబుల్ గా ఉంటాయి అని కూడా చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, ఒక డాట్ పెట్టారంటే అవుటర్ మోస్ట్ సెల్ లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది స్టేబుల్ గా ఉండదు. అంచేతే ఇంకొక హైడ్రోజన్ ఆటం యొక్క ఎలక్ట్రాన్స్ ని 2 షేర్ చేసుకుంటాయి. అంటే నువ్వు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ ఆటంలో ఉంటాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ ఆటంలో ఉంటాయి. ఈ 2 ఆటమ్స్ యొక్క అవుటర్ మోస్ట్ సెల్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుని మధ్యలో పెట్టుకుని షేర్ చేసుకుంటాయి. అంతే షేర్ చేసుకుని ఇక్కడ ఉన్న న్యూక్లియస్ దీన్ని అట్రాక్ట్ చేసుకుంటది, ఇందులో ఉన్న న్యూక్లియస్ కూడా అట్రాక్ట్ చేసుకుని స్ట్రాంగ్ గా బాండ్ ఫామ్ చేసుకుని హైడ్రోజన్ మిక్స్ అయ్యి H2 మాలిక్యూల్ కింద డై అటామిక్ మాలిక్యూల్ కింద ఆ ఎలిమెంట్ ఉండగలుగుతుందని ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా నేర్చుకున్నాం. అలాగే కాకుండా 2 ఎలక్ట్రాన్సే కాదు, దాని అవుటర్ మోస్ట్ సెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ
అవి స్టేబుల్గా ఉంటాయి. అంచేతే హీలియం, నియాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ అనేవి దాని అవుటర్ మోస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఒక హీలియంకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మిగిలిన వీటిలో అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్. ఈ 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న 8 ఎలక్ట్రాన్స్ రావడం కోసమే ఈ మిగిలిన ఎలిమెంట్స్ అన్ని ట్రై చేసి ఆ ఆక్టా కాన్ఫిగరేషన్ అని కూడా అంటే ఆక్టా అంటే 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకుని అవి స్టేబుల్ అవుతాయి. దాని గురించి మనము ఈ క్లాస్ లో నేర్చుకుంటాం. సరే, ఫస్ట్ ఈ స్టార్ట్ విత్ ఒక యాక్టివ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనం ఎలాగా చేయాలనేది చూద్దాం. ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ లో మీరు కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ ఏమున్నాయి? హైడ్రోజన్, హీలియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. మన టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీ లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనం తయారు చేయాలి. సో ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ ఎలిమెంటో చెప్పమని అడుగుతున్నాడు. దాని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పమన్నాడు. తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది గీయమని అడుగుతున్నాడు. వాడు ఇచ్చేసాడు. హైడ్రోజన్ అంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. అదిగో ఫస్ట్ గ్రూప్ లో ఉంటుంది కనుక ఇది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ అని వాడు ఇచ్చేసాడు. ఇందులో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అంటున్నాడు. అది కూడా ఒకే ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది. అది డాట్ స్ట్రక్చర్ గీసినప్పుడు ఇక్కడ డాట్ పెట్టి ఇక్కడ హైడ్రోజన్ పెట్టి ఒక్క చుక్క పెడితే దాని అవుటర్ మోస్ట్ షెల్ లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇంకొక ఎలక్ట్రాన్ అది తెచ్చుకుందంటే కంపల్సరీ ఏమవుతుంది? హీలియం కాన్ఫిగరేషన్ వచ్చేసి స్టేబుల్ అవుతుంది. అంచేత ఇంకొక హైడ్రోజన్ తోటి అది మిక్స్ అయ్యి డై ఆటమిక్ మాలిక్యూల్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద హీలియం. హీలియం వచ్చినప్పుడుకి అది ఏ గ్రూప్ ఎలిమెంట్ అన్నది ఇంపార్టెంట్. నేను చెప్పాను ఏ గ్రూప్ ఎలిమెంట్ అని చెప్పాను ఇందాక 18th గ్రూప్ ఎలిమెంట్ అని చెప్పాను. 18th గ్రూప్ ఎలిమెంట్ అని చెప్పాను. అంటే గ్రూప్ లో ఇక్కడ 18 రాయాలి. దాంట్లో అవుటర్ మోస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే హీలియం అనేది 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఫస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కుతాయని చెప్పాను? 2 ఎలక్ట్రాన్స్ అన్నాను. అంటే 2 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఒకటిలాగా ఫిల్ అవుతాయి. అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2. దానికి ఒకే ఒక షెల్ లో దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది స్టేబుల్ గా ఉంటుంది. ఇది పీరియాడిక్ టేబుల్ లో మనం నేర్చుకున్నాం. దీన్ని నోబుల్ గ్యాసెస్ అంటారు. ఇది దేనితోటి రియాక్ట్. సరే, ఇక్కడ 18th గ్రూప్ అంటే ఇలా రాసుకుంటే 1 2 3 4 ఇలా రాసుకుంటే ఇది 18th గ్రూప్ అవుతుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది ఈ గ్రూప్. 8th గ్రూప్ అంటే 8th అంటే ఇక రామన్ నెంబర్ ఎలా 8th గ్రూప్ ఎలిమెంట్ అని కూడా అంటాం. 8th అంటే ఏంటో తెలుసా? అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనికి 8 ఉంటాయి, దీనికి 8 ఉంటాయి, దీనికి ఎక్సెప్ట్ హీలియం. అంటే దాన్ని 8th గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు అన్నమాట. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 ఉంటాయి అని కూడా చెప్పడానికి అది 8th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా పేరు పెట్టుకున్నాడు. ఇది రోమన్ నెంబర్. నువ్వు ఇలాగైనా రాయొచ్చు, లేకపోతే 18th గ్రూప్ ఎలిమెంట్ హీలియం అని కూడా రాయొచ్చు. 18th గ్రూప్ ఎలిమెంట్స్ లో ఇంకా ఉన్నాయి. హీలియం ఉంది, నియాన్ ఉంది, క్రిప్టాన్ ఉంది, జినాన్ ఉంది, రేడాన్ కూడా ఉంది. ఇక్కడ అడిగిన దాన్ని బట్టి మనం రాసాం. సో ఇక్కడ హెచ్ఈ రాస్తాము. హీలియం కనుక 2 డాట్లు పెడతాం. నౌ కమింగ్ టు ద బెరీలియం. బెరీలియం ఏ గ్రూప్ ఎలిమెంట్? బెరీలియం ఏ గ్రూప్? సెకండ్ గ్రూప్ ఎలిమెంట్. అంటే నేను సెకండ్ రాశాను. నౌ కమింగ్ టు ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వస్తాం. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ రాయడం అనేది చాలా వ్యాలెన్సీ థియరీ కూడా నేర్చుకుంటాం ఇప్పుడు ఈ క్లాసులో మనం. సో ఇక్కడ ఏమన్నా మనకి బెరీలియం. బెరీలియం అంటే బిఈ. నేను చెప్పినట్టు రాయడం నేర్చుకోండి. దీని కార్నర్ లో దీని అటామిక్ నెంబర్ జెడ్ ఇక్కడ రాసుకోలేదు. ఫస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోతాయి. ఫస్ట్ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్లు వెళ్ళిపోతాయి? 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. సరే, 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయి ఇంకా దాని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 పోతే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది సెకండ్ సెల్ లోకి వెళ్తుంది. సెకండ్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేయడానికి ట్రై చేస్తా ఉంటుంది. ఇచ్చేయడానికి ట్రై చేస్తుందంటే ఎక్కడికి వెళ్తుంది?
హీలియం కాన్ఫిగరేషన్ వెళ్తుంది. ఇచ్చేసే కెపాసిటీ ఉంటుంది. ఇవ్వటం వల్లే దీన్ని మనము ఇది బెరీలియం ఇచ్చేసినప్పుడు ఇక్కడ 2 రాసి ఇక్కడ 2+ అని రాస్తారు. బిఈ దాని పవర్ లేదు 2+ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఏ కాన్ఫిగరేషన్ వెళ్ళింది? హీలియం కాన్ఫిగరేషన్కి వెళ్ళిపోయింది. సరే ఓకే, ఇది అయిపోయింది కదా ఇది. అంటే మరి మనం అడిగింది డాట్ స్ట్రక్చర్ లో చెప్పాలి కనుక 2 ఎలక్ట్రాన్స్ అంటే ఎక్స్ట్రా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. ఇలా ఇక్కడ ఈ రాసుకుని దీంట్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 అవుతుంది. హీలియంలో కూడా 2 ఉన్న కన్ఫ్యూజ్ కాకండి. హీలియంలో కరెక్ట్గా 2 ఉంటాయి. బెరీలియం అవుటర్ మోస్ట్ సెల్ లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 గనక ఇక్కడ 2 రాసిన అవుటర్ మోస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్. బెరీలియం 2 డాట్లు పెట్టి. నౌ కమింగ్ టు ద బోరాన్. వేర్ ఇస్ మై బోరాన్? దిస్ ఈజ్ మై బోరాన్. బోరాన్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? బితో రిప్రజెంట్ చేస్తాం. చూసుకోండి, మళ్ళీ గ్రూప్ చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది 13th గ్రూప్ ఎలిమెంట్. అంచేది ఇక్కడ మనము 13th రాయొచ్చు. 13th గ్రూప్ ఎలిమెంట్. సరే ఇక్కడ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో కావు. బోరా ఫస్ట్ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్? ఇది ఎంతమా? అటామిక్ నెంబర్ 5. 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది. నెక్స్ట్ గ్రూప్ నెక్స్ట్ సెల్ లోకి వెళ్తా. నెక్స్ట్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3. సో నేను అప్పుడు ఈ బోరాన్ లో ఒక పేరు రాసుకుని ఒకటి ఇలా రాసు. ఇది డాట్ స్టిచ్. ఎన్ని బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్. 3 ఉంది. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలనుకో, ఫస్ట్ సెల్ లో ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటారు. సెకండ్ సెల్ లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది. సెకండ్ సెల్ లో ఉంది కనుక 2s 2p అని పిలుస్తాం. ఈ సెకండ్ సెల్ ఇందులో 2 ఎలక్ట్రాన్స్ పోతే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది కూడా ఇంపార్టెంట్. సో టోటల్ గా దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏ గ్రూప్ ఎలిమెంట్ అది? 13th గ్రూప్ ఎలిమెంట్. దానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉంటాయి దాంట్లో? 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంచేతే దీన్ని రోమన్ నెంబర్, దీన్నే ఇంకోలా పిల్లలంటే రోమన్ నెంబరు 3 రాసి ఏ అని రాస్తాం. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తాం. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే బెరీలియము, బోరాను, అల్యూమినియం, గాలియం, ఇంకా కొన్ని కింద అవి నేను చూపిస్తాను. ఇవి అన్ని థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. బోరాను, అల్యూమినియం, గాలియం ఇవన్నీ ఏ గ్రూప్ వస్తాయి? థర్డ్ గ్రూప్. దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చెప్పడం కోసం. ఇప్పుడు దీన్ని 14th గ్రూపే. దిస్ ఇస్ నో డౌట్ 14th గ్రూపే. దీన్ని ఇక్కడ నేను ఈ గ్రూప్ ఏమని పిలిచాను? నేను థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అని పిలిచాను కదా. దీన్ని 4th గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. సరే, వీఆర్ కమింగ్ టు ద కార్బన్. కార్బన్ నువ్వు 4th గ్రూప్ ఎలిమెంట్స్ అని అనొచ్చు, రోమన్ నెంబర్ 4th గ్రూప్ ఎలిమెంట్స్ అని పిలవచ్చు. ఇంకోలా పిలాలనుకుంటే దీన్ని 14th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా పిలవచ్చు. సరే, కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత ఉంది? 6 ఉంది. కార్బన్ 6. ఫస్ట్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ పోతాయి. సెకండ్ సెల్ లోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? మిగిలిన ఎన్ని? అంతే 4. అంటే దీని వ్యాలెన్సీ ఎంత? 4. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. 3 సెపరేట్ గా ఉంటాయి. 4 సెపరేట్ గా. అంటే దీనికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టా కాన్ఫిగరేషన్ వస్తుంది. దీనికి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ వస్తే. అంచేతే కార్బన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. దీన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అని కూడా పిలుస్తారు. ఇందులో ఈ 115 ఎలిమెంట్స్ ఎన్ని కెమికల్ బాండ్స్ ఫామ్ చేస్తుందో అది ఒకటి అన్నికన్నా ఎక్కువ చేస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మన బాడీ అంతా ఆర్గానిక్కే, మనం వేసుకున్న బట్టలు ఆర్గానిక్కే, చెట్లు పుట్టలు అన్ని కార్బానిక్కే. కార్బన్ అంత ఇంపార్టెన్స్ ఉంది. అది మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో మళ్ళీ మనం నేర్చుకుంటాము. ఆ క్లాస్ లో మళ్ళీ నేర్చుకుంటాం. కార్బన్ అంత ఇంపార్టెన్స్ ఉంది.
అర్థమైందా? కార్బన్ ఒకలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ లోన్ ఒకలా ఉంటుంది, కెమికల్ ఫార్ములా ఒకలానే ఉంటుంది, కానీ లోన్ స్ట్రక్చర్ డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ కూడా బాండ్స్ చాలా ఇంపార్టెంట్ అది. సరే, ఇది ఏ గ్రూప్ ఎలిమెంట్? ఫోర్త్ గ్రూప్, రామన్ నెంబర్ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్. రాబోతే దాన్ని ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ అంటారు. ఆ గ్రూప్ లో ఇంకా ఉన్నాయి కార్బన్, సిలికాన్, ఇదేమన్నా గెలీనియం, ఇవన్నీ ఒక గ్రూప్కి వస్తాయి. ఏమాకు అర్థమైందమ్మా? సో నెక్స్ట్ స్టాన్సియం కూడా ఆ గ్రూప్ లోకి వస్తుంది. సరే ఓకే, ఇవన్నీ మనం మరీ డీప్కి వెళ్ళొద్దు. ఇప్పుడు మనం 14th గ్రూప్ అయిపోయింది. ఇందులో వ్యాలెన్స్ ఇప్పుడు నైట్రోజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నైట్రోజన్కి వచ్చేటప్పుడులోకి దీన్ని మనం 5th గ్రూప్ ఎలిమెంట్ అంటాం. 5th గ్రూప్ అంటే దాని 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నైట్రోజన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఎంతో రిప్రజెంట్ చేస్తాం. సో నైట్రోజన్ ఇలా రాసుకుంటే దీని కార్నర్ లో 7 రాస్తుంది. దీని అటామిక్ నెంబర్ ఎంత? 7. ఫస్ట్ సెల్ లోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి? ఇంకెన్ని మిగులుతాయి? ఆ ఎన్ని సెకండ్ సెల్ లోకి వెళ్తాయి? సెకండ్ సెల్ లో ఇంకా 5 ఉంటాయి. దీని వ్యాలెన్స్ హౌ మచ్? దీనికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇంకా ఆక్టా కాన్ఫిగరేషన్ కావాలంటే నేను చెప్పిన ఆక్టా కాన్ఫిగరేషన్ 8 రావాలి. ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? దానికి 3 ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకే, సో నైట్రోజన్ ఒక పేరు రాసేసాను. ఇంకా అవుటర్ మోస్ట్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇంకా 3 ఉంటాయి. ఇవి 2 బాగుంది. ఇంకా అంచేతే ఒక నైట్రోజన్ వచ్చి ఇంకొక నైట్రోజన్ తోటి బాండ్ చేసుకుంటాయి. ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 3 సెట్ చేసుకుని ఇందులో 3 సెట్ చేసుకుంటాయి. ఇప్పుడు 6 అవుతాయి. ఆల్రెడీ ఒక 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అయింది? ఇలా చూసుకుంటే దీనికి 8. ఇక్కడ ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఉంటాయి. ఇలా చూసుకుంటే దీనికి 8. లెక్క 1 2 3 4 5 6 7 8. ఇలా చూసుకున్నాం అనుకో. మరి ఏ కాన్ఫిగరేషన్కి వెళ్తాం? దాంట్లో షేర్ చేసుకుంటున్నాయి. అవి ఎందులో వెళ్తున్నాయి? నియాన్ కాన్ఫిగరేషన్కి వెళ్తాం. మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని మళ్ళీ నీకు ఇంకోలా రాయాలనుకుంటే 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కదా. 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కదా. తీసుకుంటే మైనస్ ఇస్తే ప్లస్. ఏమర్థమైంది? సరే, టోటల్గా దీన్ని తర్వాత చూద్దాం. దాని గురించి తర్వాత చూద్దాం. ముందు అవుతే మనం రాయగలుగుతున్నాం లేదు. నౌ కమింగ్ టు ద ఆక్సిజన్. ఆక్సిజన్ ఎంత? అటామిక్ నెంబర్ 8 కదనా? ఓతో రిప్రజెంట్ చేస్తాం. O8 ఏ గ్రూప్ ఎలిమెంట్? అది కూడా చూసుకోవాలి. ఇది 14th 15th, ఇది 16th గ్రూప్ ఎలిమెంట్. 16th గ్రూప్ ఎలిమెంట్. సో దీన్ని వ్యాలెన్స్ ఫస్ట్ సెల్ 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే ఇంకెన్ని మిగులుతాయి? దాని దగ్గర ఇంకా 6 మిగులుతాయి. అంటే 6 ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తాం. దీనికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టా నేచర్ వస్తుంది. ఆక్టా కానీ 2 వస్తే సరిపోతుంది. 2 రావాలి అంటే 2 తెచ్చుకుని ఏ కాన్ఫిగరేషన్ వెళ్తుంది? 2 ఎలక్ట్రాన్స్ దీనికి కావాలి. దీన్ని 6th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు నాన్న? 6th గ్రూప్ ఎలిమెంట్. ఎందుకంటే అవుటర్ మోస్ట్ సెల్ లో 6 ఎలక్ట్రాన్స్. క్లియర్? ఎంత సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా మనం చెప్పగలుగుతున్నాం దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి. సింపుల్ గా చెప్పండి, 2 ఎలక్ట్రాన్స్. సో ఆక్సిజన్ లో దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఇంకొక ఆక్సిజన్ కూడా 2 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. అంటే డై ఆటమిక్ మాలిక్యూల్స్ అంటున్నాను. ఇంకా ఉంటాయి మిగిలిన పక్కన. ఈ క్రాస్ రాసాను ఇలాగా, ఇలా క్రాస్ రాసాను అనుకో, ఇలా క్రాస్ రాసాను అనుకో. చూడండి, ఈ చుట్టూరు 8 అయింది. మళ్ళీ ఇక్కడ డాట్స్ పెట్టుకుంటా, ఇక్కడ డాట్స్ పెట్టుకుంటా, ఇక్కడ డాట్స్ పెట్టుకుంటా. చూసుకోండి, ఇలా చూసుకుంటే ఇందులో ఎన్ని ఉన్నాయి? 8. ఇందులో చూసుకుంటే ఎన్ని ఉన్నాయి? 8. అది ఆక్టా కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇవి 2 నాన్న, ఇవి 2, ఇవి 2, ఇవి 2. ఇవి చూస్తే 8 సరిపోయినాయి కదా. ఇది తీసేస్తే సరిపోతుంది. సో ఇందులో ఈ జత ఎలక్ట్రాన్స్ పెట్టుకుని అవి ఏం చేస్తానన్న, ఆ 2 ఎలక్ట్రాన్స్ ని మధ్యలో పెట్టుకుని అవి ఏం చేసుకుంటాయి? షేర్ చేసుకుంటాయి. క్లియర్ అన్న? దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు బట్టి మనం ఈజీగా దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, ఆ ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడం కోసం, ఆ నియాన్ కాన్ఫిగరేషన్ కోసం అవి ఎలా ట్రై చేస్తాయి, అదే దీన్ని కెమికల్ బాండింగ్ అంటారు. షేర్ చేసుకుంటున్నాయి. దీని యొక్క ఆటమ్ యొక్క న్యూక్లియస్ ఈ 2 ఎలక్ట్రాన్ని పట్టుకుంటే దీని న్యూక్లియస్ కూడా ఈ 2 ఎలక్ట్రాన్స్ పట్టుకుంటే, ఎందుకంటే దానికి ఎక్స్ట్రా 2 ఎలక్ట్రాన్స్ కావాలి.
ఆ రెండింటికి గట్టిగా స్ట్రాంగ్గా పట్టుకుని కెమికల్ బాండ్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఏ నేచర్ రావడానికి ట్రై చేస్తున్నాయి ఇవి? ఆక్టా కాన్ఫిగరేషన్ రావడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. ఎంఐ క్లియర్ అన్న? నెక్స్ట్ నేను ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ అన్నానా? ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ అని చెప్పానా? అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సోడియం ఉంటుంది నెక్స్ట్ స్లైడ్ లో. ఇక్కడ ఒకసారి చూడండి అన్న, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి నేను చెప్పాను. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో ఔటర్ మోస్ట్ షెల్ లో మళ్ళీ అదే చెప్తున్నాను అనుకో. హీలియం ఔటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. హీలియంకి వచ్చినప్పుడు ఔటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ హైలైట్ చేసినాను, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఆర్గాన్కి వచ్చినప్పటికి ఔటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్రిప్టాన్కి వచ్చినప్పటికి ఔటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూసావా? అంచేతే ఇవి స్టేబుల్ గా ఉంటున్నాయి. దీన్ని నోబుల్ క్లాసెస్ అంటారు. ఈ గ్రూపులకి ప్రత్యేకంగా పేర్లు కూడా పెట్టాను. ఏంటిది? రోమన్ నెంబర్ 1A గ్రూప్, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2B 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4, రోమన్ నెంబర్ 5, రోమన్ నెంబర్ 6, రోమన్ నెంబర్ 7. ఇందులో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది చెప్పొచ్చు. ఈ గ్రూప్ ఎలిమెంట్. దీన్ని ఏ గ్రూప్ అంటారు నాన్న? 8th గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి నోబుల్ గ్యాసెస్ అని కూడా అంటారు, ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఇవి దీంతో బాండ్ ఫామ్ చేసుకో. బికాజ్ ఆఫ్ దాని అవుటర్ మోస్ట్ షెల్ లో 2 ఓన్లీ హీలియం కూడా, మిగిలిన అన్నిటికి. సో అదే ఇక్కడ we observe the particular behavior that of main group elements. దీని మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th గ్రూప్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా మనము పిలవడం జరుగుతుంది. సో దాని కెమికల్ రియాక్షన్ గల కారణం ఏంటంటే దాని ఆక్టా కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేశారనమాట. ఇది హీలియం ఒక ఆక్టా కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేసి మిగిలిన అన్ని ఎలక్ట్రాన్స్, ఆ 80 ఎలక్ట్రాన్స్ కానీ తెచ్చుకోవడానికి ట్రై చేసి బాండ్స్ ని అవి ఫామ్ చేసుకుంటాయని తెలుసుకుంటాం. నెక్స్ట్ యా, ఇది ఒకసారి రబ్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే. ఇక్కడ నేను మీరు అబ్జర్వ్ చేశారు లేదో చూసారంటే, నేను ఎప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్ మొదలకుండా మీకు చెప్తున్నాను. అంటే పీరియాడిక్ టేబుల్ మీరు నేర్చుకుంటేనే యూ కెన్ అండర్స్టాండ్ ద కెమికల్ బాడీ. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నేనేం తీసుకున్నాను అన్న? సోడియం తీసుకున్నాను. సోడియం ఇక్కడ రాస్తాము. ఇక్కడ సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ ఇక్కడ కూడా రాశాను. ఈ బోర్డు మీద కూడా ఉంది. టేబుల్ కంపల్గా నేర్చుకోవాలి. ఫస్ట్ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, వదిలేసి సెకండ్ సెల్ లోకి వచ్చినట్లోకి 2 ఎలక్ట్రాన్లు ఎస్ ఆర్బిటాల్ లోకి వచ్చి 6 ఎలక్ట్రాన్స్ పి ఆర్బిటాల్ లోకి వచ్చేస్తాయి. ఎన్ని అయిన మొత్తం ఇక్కడ వరకు? 10. అవుటర్ మోస్ట్ సెల్ లో నీకు ఒకే ఒక ఎలక్ట్రాన్. సో నేను ఇక్కడ సింపుల్ గా సెకండ్ సెల్ లో 8 ఎలక్ట్రాన్స్ రాసేసి లాస్ట్ సెల్ లో ఒకే ఒక ఎలక్ట్రాన్ పెట్టాను. నేను చెప్పాను అవుటర్ మోస్ట్ సెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇట్ ఏబుల్ టు స్టేబుల్ అని చెప్పాను. అంటే ఒక ఎలక్ట్రాన్ ఇవ్వడానికి ట్రై చేస్తే, ఇవ్వాలంటే ఎవరితో షేర్ చేసుకుంటే అప్పుడు కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది ఒకవేళ ఇచ్చేస్తే దీన్ని ఎలా రాయాలి? Na2 8 రాదు. మరి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది కనుక ఇలా జస్ట్ ప్లస్ పెట్టు, అంటే +1 అని ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేది. అంటే సోడియం అనేది ఒక పాజిటివ్ ఛార్జ్ ని క్రియేట్ చేస్తుంది. నువ్వు సోడియం క్లోరైడ్ ఉప్పు ఉంది, వాటర్ లో కలిపినప్పుడు అది సోడియం కింద ఇడిపోతుంది. ఎప్పుడు ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్ ఇచ్చేసేసి అది ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే ప్లస్ ఛార్జ్ చేస్తుంది. క్లోరిన్ ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ కావాలని తీసుకుని మైనస్ ఛార్జ్ తోటి అలా అయిపోతుంది. పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ సెపరేట్ అవడం వల్ల నీకు అక్కడ ఏం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తా ఉంటాను. ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఒకటి అలా సెపరేట్ అయ్యి మూవ్ అవటం వల్ల, ఛార్జెస్ మూవ్ అవటం వల్ల నీకు అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని కూడా చెప్పండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి దీనికి ఎంతో రిలేషన్ ఉంది. క్లియర్ అర్థమవుతుందా? సో ఓకే, దాని గురించి డీప్ వెళ్ళకుండా మనం ఇక్కడ వరకు వదిలేస్తే ఇక్కడ మన టెక్స్ట్ బుక్ ఇలా సగ్గా
11 ఇస్తాడు, ఇక్కడ +1 రాస్తాడు, ఇది 28. ఈ 2 8, 2 + 8 10, ఇక్కడ 11 ఉంది, మరి ఒకటి ఏమైపోయింది 10 కదా ఉండవలసింది, ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసింది అని అర్థం, అందుకే ప్లస్. సో నౌ కమింగ్ టు ద మెగ్నీషియం. మెగ్నీషియం ఏ గ్రూప్ ఎలిమెంట్? ఏ గ్రూప్ ఎలిమెంట్? సెకండ్ గ్రూప్ ఎలిమెంట్. సో మెగ్నీషియంకి వచ్చినప్పటికి Mg ఇక్కడ 12 అటామిక్ నెంబర్. ఫస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయింది, సెకండ్ సెల్ లో 8 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా పైన ఇంకో థర్డ్ సెల్ వస్తుంది. థర్డ్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే కనుక ఇక్కడ Mg రాస్తాము, ఇక్కడ 12 ఉంటుంది, కానీ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేయడం 2+. మెగ్నీషియం 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేది. ఇది ఇప్పుడు ఏ కాన్ఫిగరేషన్కి వెళ్ళింది? పైన 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేది 10 ఉన్నాయి. ఏ కాన్ఫిగరేషన్ అయింది? నియాన్ కాన్ఫిగరేషన్. అంటే అంచేతవి కెమికల్ బాండ్స్ ని ఫామ్ చేసుకుంటున్నాయని చెప్పడం జరిగింది. నౌ నెక్స్ట్ స్లైడ్. ఇదే విధంగా మీరు అల్యూమినియం ట్రై చేస్తే తెలిసిపోతుంది. ఇంకొక ఎలక్ట్రాన్ పెరుగుతుంది, ఇంకొక ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి దాని దగ్గర. 3 ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుంది? మళ్ళీ ఇచ్చేది అల్యూమినియం. మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఎంత రాయాలి? 13. దిస్ ఇస్ అటామిక్ నెంబర్. ఫస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ సెల్ లో 8, 10 అయిపోయింది. ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ మిగులుతాయి? 3 ఎలక్ట్రాన్స్. ఇది ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది? ఇది తీసేస్తాము, ఇక్కడ +3+. ఇప్పుడు ఇది ఏ కాన్ఫిగరేషన్కి వెళ్ళింది? నియాన్ కాన్ఫిగరేషన్. అలాగా ఆ ఇచ్చేద్దాం అంటే ఎవరికి ఇస్తుంది? అల్యూమినియం క్లోరైడ్ అనో ఏవి ఉంటాయి కదా మన దగ్గర, మెగ్నీషియం క్లోరైడ్ అనో. మనం అవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ అవన్నీ ఎలా ఫామ్ అయినాయి? బాండ్స్ ఎలా ఫామ్ అయినాయి? బికాస్ ఆఫ్ అటామిక్ కాన్ఫిగరేషన్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్. మీరు ఆక్సిజన్ కూడా ట్రై చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నేను చెప్పినవి ఉంటాయి. నైట్రోజన్కి వచ్చినప్పటికి నైట్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం. నైట్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ ఉంది, కావాలని చూసి చెప్పొచ్చు. నైట్రోజన్ 7. సో నైట్రోజన్ ఇక్కడ రాస్తాను ఒకసారి. నైట్రోజన్ రాద్దాం. మీరు నైట్రోజన్ 7. ఫస్ట్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2. సెకండ్ సెల్ లో ఇంకెన్ని మిగులుతాయి? ఇంకా 5. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ అవుతుంది? 3. దీనికి కావాలా వస్తుందా? కావాలి, తీసుకుంటది. దీన్ని ఏమని రాయొచ్చు అప్పుడు? n రాసుకుని ఇక్కడ 7 రాసుకుని 3- రాసుకుని. అంటే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నింటికి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అనమాట. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనికం, సామియం, ఇవన్నీ అన్నింటికి ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారని చెప్పాను. గో ఇక్కడ పైగా కనపడగానే చెప్పేసి 5th గ్రూప్ ఎలిమెంట్స్. 5th గ్రూప్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 3rd, 4th, 5th. ఇదే కదా నైట్రోజన్ అంటే. నైట్రోజన్ కి నీకు 3 ఎలక్ట్రాన్స్ కావాలి, ఫాస్ఫరస్ కూడా 3 ఎలక్ట్రాన్స్. ఒకే గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికీ 3 ఎలక్ట్రాన్స్ కావాలి. నెక్స్ట్ ఇంకేముంది? ఆర్సెనికం. ఆర్సెనికం కూడా మళ్ళీ ఏం కావాలి? అలా కింద అన్ని ఉన్నాయి. 6th గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు నీకు ఈజీగా చెప్పేది. 6th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే దాని అవుట్ మోస్ట్ ఎన్ని ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్. అంటే నీకు 2 ఎలక్ట్రాన్స్ కావాలి, -2. 7th గ్రూప్ ఎలిమెంట్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ తీసుకుందాం మనం ఎగ్జామ్. ఫ్లోరిన్ ఎంత? ఫ్లోరిన్ ఎంత? అటామిక్ నెంబర్ ఇదిగో 9. ఫస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్ పోతాయి. సెకండ్ నెక్స్ట్ వస్తే ఎన్ని ఉంటాయి? 7. దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి. ఒక ఎలక్ట్రాన్ కావాలని తీసుకుంటది కదా, మైనస్. ఎక్కడ? -1. చూడండి, ఇది చూడగానే చెప్పొచ్చు నువ్వు పీరియాడిక్ టేబుల్ కి, ఆక్టా నేచర్ కి, ఆ కెమికల్ బాండ్ ఫార్మేషన్ కి ఎంత రిలేషన్ మీకు అర్థమవుతుంది. సరే ఇక్కడ వరకు వచ్చాయి కదా. మరి F రాసావు, ఇట్స్ గుడ్. ఇక్కడ 7 రాసావు, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కదా. తీసుకుంటే 1 మైనస్, జస్ట్ మైనస్ అని కూడా రాసాను. ఇక్కడ 2 8 రాసాను. 2 + 8 ఎంత? మరి 8 ఎందుకు వచ్చింది? మరి ఇక్కడ నేను 7 ఉంది, 8 ఎందుకు రాశాను? ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది, అది ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నా 2 + 8 10 అయింది. ఏ కాన్ఫిగరేషన్ కలిగి? సో దిస్ ఈస్ ద వే టు అండర్స్టాండ్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ నేను కన్క్లూజన్ ఇస్తాను. వాట్ ఈస్ కెమికల్ బాండ్?
వాట్ ఈస్ కెమికల్ బాండ్ దేన్ని నేను ఇప్పుడు దాన్ని డిఫైన్ చేస్తా. అప్పుడు నేను అంతా నేర్చుకున్నాను కనుక ఎలా డిఫైన్ చేయాలి చూడండి. ఇంకా ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఆర్ a group of atoms that result a stable entity. A stable entity is called a chemical bond. ఇలాంటి కెమికల్ బాండ్స్ మనకు చాలా ఉన్నాయి. ఏమన్నా అయానిక్ బాండ్స్ ఉన్నాయి, కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. ఇట్లన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసు. ఓకే.